హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు ఎగ్స్తో బీరకాయ కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని కొన్ని పచ్చిమిర్చీలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసులు వేసుకోవాలి. బీరకాయ పీసులు ఫస్ట్ కట్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకోవాలి. కొన్ని బీరకాయలు చేదుగా వస్తాయి. ఈ బీరకాయ పీసులన్నీ ప్యాన్లో వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సరిపడంత కారము, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ కర్రీలో కొన్ని పాలు పోసుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. కొన్ని పాలు పోసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కర్రీ బాయిల్ చేసుకున్నాక ఒక్కొక్క ఎగ్ని కొట్టి పోసుకోవాలి. ఎగ్స్ వేసుకోకుండా బీరకాయ కర్రీ చేసుకున్నా ఆ బీరకాయ కర్రీలో పాలు పోసుకుంటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. బీరకాయ కర్రీలో, దొండకాయలో, పొట్లకాయలో కొన్ని పాలు పోసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని తిప్పి వేసుకోవాలి. ఎగ్స్ వేసుకునేటప్పుడు కొంచెం షేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ల లాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్స్ని మొత్తం అన్నీ తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.